హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయేది ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్ వీడియో అండి. దీనివలన చాలామంది కొంత మనీని సేవ్ చేసుకోగలరని నేను ఈ వీడియో పెడుతున్నానండి. ఇంతకుముందు మన ఛానల్లో చూసారంటే స్టార్టింగ్లో 20 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ 2 వీడియోస్ చేశానండి. అవి 2 కూడా మంచిగానే పోయినాయి, బాగుంటాయి. ఆ వీడియోస్ కూడా కావాలంటే చూడండి మీరు. ఈరోజు కూడా ఈ థర్డ్ వీడియో 20 రూపీస్తో సేవింగ్ ఛాలెంజ్ వచ్చి, అంటే కొంతమందికి వచ్చి మనీ ఎక్కువ సేవ్ చేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకు మీరు చాలా వీడియోస్ పెడుతున్నారే సేవింగ్ ఛాలెంజ్ వీడియోస్ అంటే, ఈ మధ్య నేను పెట్టట్లేదండి. స్టార్టింగ్లో అయితే అప్పుడప్పుడు పెట్టేదాన్ని. ఇన్ని రకాల వీడియోస్ చేస్తున్నారే, మేము ఏది ఫాలో చేయాలని కొంతమంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రకాల వీడియోస్ చేసేది అందరూ ఒకేలానే మనీ ఎర్న్ చేయరు కదండి. కొంతమంది ఎక్కువ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు. వాళ్ళ వాళ్ళ వసతికి, వాళ్ళ వాళ్ళ సౌకర్యానికి బట్టి ఎవరు ఏది చేసుకోగలరో అది చేసుకుంటారు. అందుకని ఇలా వీడియోస్ పెడుతూ ఉన్నాను. మీకు ఏది వసతో, ఇందులో ఏది కంఫర్ట్గా ఉందో, ఏది ఈజీగా ఇందులో ఏది చేయగలం అని చూసి మీకు ఏది ఈజీగా ఉందో అది సెలెక్ట్ చేసుకొని చేసుకోండి, సరేనా? ఈరోజు కూడా 20 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ ఏనండి. వీడియో నచ్చినట్లయితే, మా అందరికి యూస్ఫుల్గా ఉందనుకున్నట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయకండి, చూడండి. చూస్తేనే వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీడియోస్ ఏమి బోరింగ్గా ఉండదు, మంచి విషయాలే అందరికి యూస్ఫుల్ అయ్యేలానే ఉంటాయి. అందుకని చూడొచ్చు. అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, సరేనండి? కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. కొంతమంది అడిగారు చెన్నై వంటలు పెట్టండి, అలా అడిగారు షాపింగ్ వ్లాగ్స్ చేయమని. అలాంటివన్నీ నా సెకండ్ ఛానల్లో వస్తుందండి. నా సెకండ్ ఛానల్ నేమ్ వచ్చి అమ్మతో ప్రతిరోజు. వంటలు అలాంటివి మిగిలిన విషయాలు చూడాలంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంకొంతమంది అడిగారు ఆర్డీ ఎలా చేసుకోవాలి, ఏంటి ఆర్డీ అంటానా, ఎలా చేసుకోవాలని అడిగారు. ఆర్డీ బ్యాంకులో ఉంటుంది, పోస్ట్ ఆఫీస్లో ఉంటుందండి. బ్యాంకులో అయితే మనం అనుకున్నప్పుడు తీసుకోవచ్చు, 6 మంత్ అయిందా తీసేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో అయితే 5 years వరకు మనం ఉంచాలి. ఇంతకుముందు చాలా వీడియోస్ చేశానండి, కావాలంటే వెళ్ళి చూడండి. అయితే మనకి బ్యాంకు కంటే పోస్ట్ ఆఫీస్లోనే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకులో ఎవరు చేసుకోవాలంటే ఆర్డీ పిల్లలు స్కూల్ ఫీజు కడుతూ ఉంటారు, ఏదన్నా అవసరం వచ్చినప్పుడు తీసుకోవాలి అనుకునే వాళ్ళు బ్యాంక్ ఆర్డీలో వేసుకోండి. ఎందుకంటే పిల్లలు స్కూల్ ఫీజు వచ్చి ఇయర్లీ వన్స్ మనకు కావాలి కదా, తీసుకుంటాం. వన్స్ పోస్ట్ ఆఫీస్లో వేసారంటే 5 years వరకు తీయడానికి కుదరదు. అయితే మంచి ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇదేనండి ఆర్డీ. మీకు ఏది కావాలో అది చేసుకోండి. ఇంకొక పాప అడిగింది, కాలేజ్ స్టూడెంట్స్కి చెప్పండి టిప్స్, ఎలా మనీ సేవ్ చేయాలి, ఎలా గోల్డ్ సేవ్ చేయాలని. ఎలా చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పానండి, ఒక వీడియోలో షేర్ చేసా. ఇప్పుడు మనకి కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు కదా, వాళ్ళందరూ బహుశా ఆ వీడియోస్ చూసి ఉండకపోవచ్చు. అందుకని ఇంకోసారి చెప్తున్నా. కాలేజ్ స్టూడెంట్స్ అయినా పిల్లలైనా ఎవరైనా ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మా పాప కాలేజ్ చదివేటప్పుడు మేము ప్రతిరోజు 100 రూపీస్ ఇచ్చేవాళ్ళం అండి. కాలేజ్ వచ్చి లాంగ్ అనమాట. ఎప్పుడన్నా బస్ రిపేర్ అయినా, సర్వీస్కి వదిలినా రావాలంటే కష్టం కదా, 3 ఆటోస్ మారి రావాలి. అందుకని 100 రూపీస్ సరిపోతుంది. 60 రూపీస్ షేర్ ఆటో కదా, అందుకని 20 తీస్తారు. 60 రూపీస్ లేకపోతే ఎందుకన్నా అవసరానికి ఉంటుందని ఇచ్చేవాళ్ళం. తనేం చేసేది, అది ఖర్చు పెట్టకుండా అలానే సేవ్ చేసేసి మంత్లీ 2000 రూపీస్ ఖజానాలో చిట్టు కట్టిందండి, గోల్డ్ చిట్టు కడితే 22,000 రూపీస్ అయింది 11 monthsకి. అప్పుడు ఏం చేసామంటే నెత్తి పాపిడి బిళ్ళ కావాలండి, ఇక్కడ నెత్తి చుట్టి అంటారులేండి. పాపిడి బిళ్ళ కావాలంటే సరే అని వెళ్ళి చూస్తే ఇంకొంత మనీ 10,000 12,000 వేయాల్సి వచ్చింది. అది మేము వేసేసి తనకు నచ్చిన మోడల్లో 10 grams అనుకుంటాను తీసిచ్చానండి. బాగుంది, చూపించాను ఆల్రెడీ. ఇంకోసారి ఎప్పుడైనా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వాళ్ళకి చూపిస్తాను. అలా తీసిచ్చామన్నమాట. తను ఇలానే సేవ్ చేసుకుంది. మీరు కూడా రోజు మీకు పాకెట్ మనీ ఇస్తారు కదా, అది ఫుల్గా ఖర్చు పెట్టకుండా ఏదన్నా ఒకటి కమిట్ అయ్యారనుకోండి, మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇలా గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదు మనీ కావాలంటే మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, మా పాప ఎలా చేసింది ఆ టిప్స్ నేను చెప్తున్నా. నేను ట్యూషన్స్ తీసేదాన్ని కదా, తను వచ్చి 9th 10th +1 అంటే 11th 12thకి మ్యాథ్స్ చెప్పించేది. మ్యాథ్స్ బాగా వేస్తుంది తను కాలేజీ నుంచి రాగానే కొంచెం సేపు ఉండేసి ఈ పిల్లలకి అందరికీ తీసేదన్నమాట. మ్యాథ్స్ తీసేది, వాళ్ళందరూ సెంటమ్ తీసేవాళ్ళండి. అందుకని ఎక్కువ మంది పిల్లలు వచ్చేవాళ్ళు.
తను చెప్పించేది 9th నుంచి 8th వరకు నేను చూసుకునేదాన్ని. ఒక్కోసారి 9th కూడా నేను చెప్పించేదాన్ని. 10th 12th అవన్నీ తను చూసుకునేది. ఇప్పుడు ఊరికే చెప్పమ్మా అంటే వాళ్ళు విసుక్కుంటారు కదా, అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. అందుకని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్నా, నాకు 1000 రూపీస్ ఇచ్చారనుకోండి మ్యాథ్స్కి మంత్లీ, నేనేం చేసేదాన్ని తనకి ఒక 600 ఇచ్చేసేదాన్ని, 400 నేను పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అలా 10 మంది పిల్లలు అనుకోండి సంపాదించుకోవచ్చు కదా, 6000 రూపీస్ వచ్చింది కదా తనకి, అదొక ఇన్కమ్ అయింది కదా. అలా అనమాట. ఆ ఇన్కమ్తో వచ్చిన ఇన్కమ్తో తను సేవ్ చేసి గోల్డే కొనుక్కునేది. ఇంకొంత మనీ వేసి మేము కొనిచ్చేవాళ్ళం. ఇలా మనం ఏమన్నా పార్ట్ టైం జాబ్ కూడా చేసి మనీని సేవ్ చేయొచ్చు. అంటే తను ఇంట్లోనే నా దగ్గర పిల్లలు ఉండబట్టి తను అలా తీసింది. మీరు కావాలన్నా కూడా ఒక 4 పిల్లలకి ట్యూషన్ చెప్పినా కూడా మనీ వస్తుంది. ఇంకేమన్నా తెలుసు అనుకుంటే ఆ వర్క్ చేసినా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు, దాంతో సేవ్ చేసుకోవచ్చు. లేదు మాకేమీ తెలియదు అంటే డైలీ మనకి ఇచ్చే పాకెట్ మనీతోనే మనం సేవ్ చేసుకోవాలి. కొంత ఖర్చు పెట్టుకున్నా కూడా మిగిలింది సేవ్ చేసుకోండి, దాంతో మీరు ఏమన్నా తీసుకోవచ్చు. ఇదే కాలేజ్ స్టూడెంట్స్కి టిప్స్. అలా ఇంకా దానికి మించి ఏముంటాయి చెప్పండి, ఏముండదు. ఇప్పుడు మనం 20 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ని చూడబోతున్నామండి. 20 రూపీస్ అంటే ఈ రోజుల్లో ఒక పెద్ద ఇదిగానే చూడట్లేదండి చాలామంది. చిన్నపిల్లలు కూడా 20 రూపీస్ అని అంత ఇదైపోయింది. ఇదేనండి 20 రూపీస్, అందరికి తెలిసిందే కదా. ఈ 20 రూపీస్తో మనం వీలున్నంత వరకు ఎంత సేవ్ చేయగలమని చూడబోతున్నాం. ఈజీగా హౌస్ వైఫ్ అందరూ చేసుకోవచ్చు. కొంతమంది పెద్ద పెద్ద అమౌంట్లు చేయలేకపోతున్నామండి, కష్టంగా ఉంది అంటున్నారు కదా. మీరందరూ ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఇది వచ్చి 1 వీక్లో 6 డేస్ చేస్తే చాలండి, పెద్దగా చేయక్కర్లా. లేదు మేము 7 డేస్ కూడా చేస్తాము, మా దగ్గర ఉంటుందంటే చేసుకోండి, లేకపోతే 6 డేస్ చేసుకోండి, సరేనా. ఫస్ట్ డే వచ్చి 20 రూపీస్ అలానే పెంచుకుంటూ పోవాలి. సెకండ్ డే వచ్చి 40, థర్డ్ డే 60, ఫోర్త్ డే 80, ఫిఫ్త్ డే వచ్చి 100, సిక్స్త్ డే వచ్చి 120 రూపీస్. అంతే అయిపోయింది. 120 రూపీస్తో అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారు, ఇది ఎలా చేయాలంటే మీరు 52 వీక్స్ ఛాలెంజ్గా తీసుకొని చెయ్యండి. 52 వీక్స్ అంటే ఎంత, 1 ఇయర్ కదా. 1 ఇయర్కి చేస్తున్నాం మనం. అన్ని వివరంగా చెబుతా, మీకు ఈజీ అయిన వేస్ చెప్తాను, ఏమేమి చేసుకోవాలో కూడా చెప్తాను, యూజ్ చేసుకోండి, సరేనా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇలా 52 వీక్స్ వేసుకోండి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అని చెప్పేసి 52 వీక్ వరకు ఒక షీట్లో వేసుకోండి. వేసుకొని ఫస్ట్ వీక్లో 1 2 3 4 5 6 డేస్ వేసుకోండి. వేసుకున్నారా, ఆ 1 పక్కన 20, 2 పక్కన 40, 3 పక్కన 60, 4 పక్కన 80 అలా వేసుకోండి. 6th పక్కన 120 వేసుకోండి. వేసుకున్నారా, ఇప్పుడు మనం ఈజీగా ఈ 1 వీక్లో మనం ఎంత సేవ్ చేయగలం అనేది చూద్దాం. ఈ 120 రూపీస్ వరకు 1 వీక్లో అంటే 6 డేస్లో మనం సేవ్ చేయాలి, అంతే, సరేనా. ఇది వచ్చి ఎవరైనా చేయొచ్చు. జాబ్ చేసేవాళ్ళు అసాల్ట్గా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు మంత్లీ వన్స్. వీక్లీ శాలరీ తీసేవాళ్ళు 1 వీక్కి ఎంత అయిద్దో అంత తీసి పెట్టుకోవచ్చు. 1 వీక్కి 420 రూపీస్ అయిద్దండి, రాసి పెట్టుకున్నాను నేను. 1 వీక్కి 420 రూపీస్ అయింది అంటే 6 డేసే కదా. వాళ్ళు అలా తీసి పెట్టేసుకోవచ్చు. డైలీ శాలరీ తీసేవాళ్ళు ఈ పద్ధతినే ఫాలో చేయొచ్చు. 20 40 60 ఆ పద్ధతిని ఫాలో చేయండి. హౌస్ వైఫ్ ఈజీగా మీకు ఇచ్చే మనీతో ఇంటి ఖర్చులకి ఇస్తారు కదా, ఈజీనే కదా, ఇది చెయ్యొచ్చు. ఇది కూడా కష్టం అంటే అసలు మనం మనీనే సేవ్ చేయలేమండి. ఎలా అయినా సరే సేవ్ చేయాలి అని చెప్పేసి సేవ్ చేయండి. ఇప్పుడు మీకు 1 వీక్లో ఒక 200 రూపీస్ దొరికింది అనుకోండి. పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా, 100, 120 ఉంది, 100 ఉంది, ఇది ఫిల్ చేసుకోండి, సరేనా. ఇప్పుడు బ్యాలెన్స్ ఇంకా 20 రూపీస్ ఉంది, అలా రాసి పెట్టుకోండి, ఇంకా 20 రూపీస్ వేయాలని. ఒకసారి 50 దొరికింది అనుకోండి మీరు, అప్పుడు ఈ 20 వేసేయండి. 30 లేదు కాబట్టి 20 10 20 నుంచే స్టార్ట్ అయ్యింది, 20లో వేసుకోండి, మిగిలింది అట్టు పెట్టుకోండి. ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకొని మనకి ఎక్కువ అమౌంట్ దొరికినప్పుడు పెద్ద నెంబర్స్ కొట్టేసుకుంటూ రావాలి, టిక్ వేసుకుంటూ రండి. ఇలా అడ్జస్ట్ చేసామనుకోండి. వీకెండ్లో అది కూడా చెప్తాను, వీకెండ్లో మనం నాన్ వెజ్ అవి కొంటూ ఉంటాం, కొంచెం బేరం ఆడి కొనుక్కోవాలి. లేదంటే హోల్సేల్ కొట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు మనం మనీ సేవ్ చేయాలంటే మరి కొంచెం కష్టపడాలి కదా, ఈజీగా వస్తుందా, కొంచెం కష్టపడాలి. అప్పుడు ఇలాంటి పద్ధతులన్నీ ఫాలో చేయాలి. చేసినట్లయితే కొంత అమౌంట్ దొరికింది, అప్పుడు ఈ పెద్ద నెంబర్స్ని మనం టిక్ చేసేయచ్చు. ఇలా వీకెండ్లో కొంత పెద్ద అమౌంట్ని మనం సేవ్ చేయొచ్చు. మటన్ చికెన్ ఫిష్ ఇవన్నీ కొంటూ ఉంటాం కదా, అందులో కొంచెం సేవ్ చేయొచ్చు.
అది ఇందులో వేయొచ్చు అనమాట. ఇట్లా రోజువారీ ఖర్చులకి ఇచ్చే మనీలో మనం చేసినట్లయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఆర్డర్గా పోవాలి, 20, 40, 60 అని లేదు. బ్యాక్వర్డ్స్ నుంచి ఎట్లా దొరికితే ఏ అమౌంట్ దొరికితే ఆ అమౌంట్. ఇప్పుడు ఎప్పుడన్నా 500 దొరికింది అనుకోండి, మీరు షీట్ వేసి పెట్టేసుకున్నారు, 500 దొరికింది అనుకోండి, అప్పుడు పెద్ద నెంబర్స్ అంటే వెనక్కి వెళ్ళకూడదు. మనం ఫస్ట్ పై నుంచే రావాలి, కింద నుంచి ఈ ఛాలెంజ్ కింద నుంచి వెళ్ళకూడదు. సరేనా? పైన ఏమేమి పెద్ద నెంబర్లు ఉన్నాయో 500కి అవి కొట్టేసుకోండి. చిన్న అమౌంట్లు ఎలా అయినా మనం సేవ్ చేయగలం. ఇలా చేసినట్లయితే 1 వీక్కి మనకి 420 రూపీస్ దొరికిద్ది. 1 మంత్కి 4 వీక్స్ కదా, ఇలా చేస్తే 1680 రూపీస్ దొరికిద్ది 4 మంత్స్కి. మీ దగ్గర ఈజీగా మీకు వచ్చేసిందా? దగ్గర దగ్గర 1680 రూపీస్ వచ్చింది. ఇది కూడా సేవ్ చేయలేకపోతున్నాను బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవింగ్స్ చేయొచ్చు అండి. కొంతమందికి ఏమంటే మెథడ్స్ తెలియదు, ఎలా చేయాలని తెలియదు. ధరామొరా అని ఎలా పడితే అలా ఖర్చు పెడతారు. ఏమన్నా దొరికినా కూడా చేంజ్ ఇలా దొరికింది అనుకోండి, అసాల్ట్గా అక్కడ పడేస్తారు. ఇదేమో పెద్ద అమౌంటా, దీంతో మనం ఏం చేయగలమని చాలామంది ఫీల్ చేస్తూ ఉంటారు. అసలు లక్ష్యం చేయి మనీని ఒక ఇదిగానే పెట్టుకోరనమాట. ఇప్పుడు ఇలా చేసామనుకోండి, మనకి ఇప్పుడు తెలుస్తుంది దీని విలువ. ఓ మనం చిన్న అమౌంట్ అని దీన్ని పట్టించుకోలేదే, ఇప్పుడు ఇలా వేయడం అన్న చూడు మన దగ్గర ఎంత మనీ చేరిందని మనం అనుకుంటాం అనమాట. మనం చేసిన తప్పుని మనం రియలైజ్ చేస్తాం. ఇలానే మీరు ఒక ఉండి పెట్టుకొని వేసుకోండి, లేకపోతే ఒక డబ్బీ పర్సు అయితే తీయకూడదు. అలానే మీ పిల్లలతో కూడా చెప్పండి, నేను ఇలా అమ్మాయో అబ్బాయో నేను ఇలా చేస్తున్నా, మీరు కూడా చెయ్యండి. ఎటు రోజు వాళ్ళు కొనుక్కోవడానికి మనం మనీ ఇస్తూనే ఉంటాం కదా, ఇవ్వకుండా ఉన్నాం. ఈ రోజుల్లో ఏమొస్తుందండి, 10 రూపాయలకి అసలు కొట్టుకెళ్తే ఏమీ రాదు. అందుకని బాగానే ఇస్తున్నారు పిల్లలకి, చూస్తున్నాం కదా షాప్స్ దగ్గర అట్లా కొనుక్కుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి చెప్పామనుకోండి, ఎంత ఇచ్చినా వెళ్ళి షాప్లో కొని తినేసి ఇది చేస్తూ ఉంటారు. అవి ఏమన్నా హెల్దీ అయిన ఫుడ్సా? కాదు. ఇలా ఒకటి చెప్పామనుకోండి, ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా ఇచ్చారనుకోండి, వాళ్ళు దాచిపెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు అని మనం చెప్తే దాచిపెడతారు. ఆడపిల్లలంటే అమ్మ నువ్వు ఒక కుండీలో అవి నేను వేస్తున్నా, ఇద్దరం సంవత్సరం అయ్యేటప్పటికి ఇంత అమౌంట్ అయింది, దీంతో ఏమైనా గోల్డ్ కొనుక్కోవచ్చు మనం అని చెప్పామనుకోండి. ఆడపిల్లలకు గోల్డ్ అంటే ఇష్టమే కదా, చిన్నపిల్లలైనా ఇష్టపడతారు గోల్డ్ అంటే. వాళ్ళు సేవ్ చేస్తారు. వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను లేకపోతే డాడీనో నేను చేస్తున్నా, నాకు ఇచ్చే అవ్వాలని చెప్పేసి కూర్చుంటారు. ఆడపిల్లలంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. మగవాళ్ళు ఎప్పుడు ఆడపిల్లల్ని ఇష్టపడతారు, అబ్బాయి కంటే అమ్మాయి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తారు. ఏం చేస్తారు, ఇంకా పిల్లలు గొడవ భరించలేకుండా ఇస్తారు. మనకి ఇవ్వమంటే ఇవ్వరు కానీ వాళ్ళకి ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఉండీలు వేసుకుంటారు. ఇలా అలవాటు చేసామనుకోండి, వాళ్ళు పోగు చేస్తారు, మనం పోగు చేస్తాం. నేను మా అమ్మాయి చేత ఇలానే పోగు చేయించేదాన్ని, ఇప్పుడు అదొక అలవాటుగానే అయిపోయింది తనకి కదా. అందువల్ల ఖర్చు పెట్టమంటే కూడా ఆలోచిస్తుంది. అందరూ అంటారు నువ్వు ఖర్చు పెట్టవు అంటారు. అది అలవాటు అయితే వాళ్ళు ఖర్చు పెట్టాలని అనిపించదు. అది కాకుండా మన పరిస్థితులను అర్థం చేసుకునేలాగా పిల్లల్ని మనం పెంచాలి. మన ఇన్కమ్ ఏంటి, మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది వాళ్ళకి తెలియజేయాలి. మన కష్ట నష్టాలన్నీ వాళ్ళకి చెప్పి పెంచాలి. అప్పుడే వాళ్ళు బాగా పెరుగుతారు. మన ఫ్యామిలీ ఇంత కష్టపడుతుంది, మన నాన్న సంపాదించేది తక్కువ సంపాదన, మనం ఇలా ఖర్చు పెట్టవచ్చా, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఖర్చు పెడుతున్నారు మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్, మన పరిస్థితి ఇలా ఉంది, మన ఇంట్లో మన ఫ్యామిలీ కష్టపడుతూ ఉంది, అలాంటప్పుడు మనం ఇలా ఖర్చు పెట్టవచ్చా అని ఆలోచించి వాళ్ళ ఖర్చులను తగ్గించుకుంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఎంత కష్టపడినా కూడా పిల్లలకు కష్టం తెలియకూడదని వాళ్ళకి అసలు ఒక్క విషయం కూడా చెప్పకుండా పెంచుతారండి. అలానే పిల్లలకి డబ్బులు ఇవ్వండి, లెక్కబెట్టు అని లెక్క పెట్టనివ్వండి. అప్పుడే వాళ్ళకి లెక్కలు కూడా బాగా తెలుస్తాయి అండి. అసలు ఏమీ తెలియకుండా ఏమీ లేకుండా పెంచుతూ ఉంటారు, అది చాలా తప్పైన విషయం. మా హస్బెండ్ ఎంత మనీ తెచ్చినా కూడా ఇందమ్మా లెక్క పెట్టని ఇస్తారనమాట మా పాప దగ్గర. అదేంటి చెడ్డ అలవాటు, పిల్లలకి డబ్బులు ఇవ్వచ్చా? అలానే కాదు, ఇచ్చి లెక్క పెట్టమ్మా అని లెక్క పెట్టడం నేర్పించారు. చిన్న వయసు నుంచే లెక్క పెట్టి ఇచ్చేది. ఇప్పుడు 1 lakh తెచ్చారనుకోండి, ఇందమ్మా లెక్క పెట్టు, ఇది కరెక్ట్గా ఉందా, నేను లెక్క పెట్టేశాను, ఒకసారి లెక్క పెట్టు అని ఇచ్చేవాళ్ళు. తను ఇంట్రెస్ట్గా లెక్క పెట్టేది. అంటే 1 lakh అంటే 1 lakh కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు చెప్తాను మీకు. పిల్లల్ని అన్నీ నేర్పించాలండి. మా హస్బెండ్ ఏం చేసేవాళ్ళు, తన ఆఫీస్లో ఏమన్నా లెటర్స్ ఇవ్వాలంటే పాపని పిలిచి కూర్చో, ఈ లెటర్ ఇలా రాయాలి, రాసి ఇవ్వమ్మా నువ్వు అని చెప్పేవాళ్ళు. తను రాసేది. ఇప్పుడు ఏమైంది, తనకి ఏ లెటర్ ఎలా రాయాలి అని తెలిసింది. ఇంకోటి వచ్చి బ్యాంక్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఈ ఫామ్ ఫిల్ చేయి అని చేయించేవాళ్ళు. అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత, మరి చిన్నప్పుడు కాదు. ఏటీఎంకి తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళేసి ఎప్పుడు తన కాలేజే
చదువు అయిపోయేటప్పుడు తీసుకెళ్ళారు. తను జాబ్లో జాయిన్ అవ్వబోతుంది. రేపు ఏటీఎంలో డబ్బు తీయాలంటే తెలియాలి కదా. అంతవరకు ఏటీఎం వైపే మేము తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఒకసారి చెప్తే పట్టేస్తుంది చూస్తే. ఇది ఇలా అలా తీయాలి, ఏది నువ్వు వేసి మనీ అని నేర్పించాలి. తన ఆఫీస్కి వెళ్తుంది కదా, అవన్నీ తెలిసి ఉండాలి కదా. చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఏటీఎం కార్డులు ఇచ్చి ఏటీఎంలో మనీ తీయడం అవన్నీ చేయించకూడదు మనం. కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు పాపకు అవసరం అన్నీ అలా నేర్పించేవాళ్ళు. చెక్ ఇచ్చి అమౌంట్ ఇలా ఫిల్ చేయి అన్నీ సమస్తం నేర్పించేవాళ్ళండి. అలా నేర్చుకుంది తను కూడా. అందుకని పిల్లలకి అన్నీ తెలిసి ఉండాలి, ఏమి తెలియకుండా పెంచకూడదు. డబ్బు అంటే ఏంది అది వాళ్ళకి తెలియాలి. ఎంత కష్టపడితే డబ్బు సంపాదిస్తున్నాం, దాన్ని ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మనం కూడా ఆడవాళ్ళు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా మన హస్బెండ్ కష్టపడి ఒక్కళ్ళే సంపాదిస్తున్నారు, మనం సంపాదించిన పర్వాలా. ఒక్క ఇన్కమ్ ఉన్నప్పుడు మనం జాగ్రత్త చేసుకోవాలని దాచిపెట్టుకున్నట్లయితే మంచిగా మనీ చేరిద్ది. దాంతో మనం మంచి వాటికి యూజ్ చేసుకోవచ్చు. సరేనా అండి? నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి. మంచిదే చెప్పిస్తాను, నేనేం చెడ్డ ఏం చెప్పించను. ఇది పిసినార్తనం కాదు, జాగ్రత్త. ఇప్పుడు ఈరోజు నేను ఇది 20 రూపీస్ సేవ్ చేశానండి. ఇది సేవ్ అనేటంటే 20 రూపీస్ మనం సంపాదించాం ఈరోజు అని అనుకోవాలి. మనం ఈరోజు నేను ఇంత సంపాదించాను అని అనుకున్నట్లయితే మనం దీన్ని ఖర్చు పెట్టాలని ఉండదు. కష్టపడితేనే కదా మనం ఈ 20 రూపీస్ సేవ్ చేయగలం. అలానే కష్టపడి సంపాదించామని చెప్పి దాచిపెట్టుకోండి. అంతేగాని అన్నిటికీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. సరేనా? ఇప్పుడు 1 మంత్కి మీకు అంత అయింది 1680 రూపీస్. ఇలానే మీరు 52 వీక్స్ చేశారంటే మీకు ఎంత అవుతుందంటే 52 వీక్స్కి 20,160 రూపీస్ అవుతుందండి. అబ్బా ఇంతేనా, 20,000ఏనా దీనికా అనుకుంటారు మీరు. ఆ 20,000 కూడా సేవ్ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ 20,000 కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఇలా దాచిపెడితే పిల్లలు స్కూల్కి దేనికో దానికి ఫీజుకో దేనికో యూజ్ అయ్యింది, బుక్స్ కొనడానికి యూజ్ అయ్యింది, యూనిఫామ్ కొనవచ్చు, లేకపోతే మనం గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. సరే 20,000 1 ఇయర్కి సేవ్ చేసాము అనుకోండి, ఇంకొంచెం మధ్యలో దొరికితే కూడా ఉండీలు వేసుకోండి. ఇప్పుడు ఈ 20,000 పెట్టే వరకు ఇలానే ఉంటే మధ్యలో తీసి దీన్ని ఎందులోనే ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. నేనేం చేస్తాను, 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్ తీయకూడదని చెప్పేసి 1 ఇయర్ దాచిపెట్టానండి. అది యాక్చువల్గా అయితే తక్కువే అమౌంట్, 60,000 65,000 వచ్చింది. నేను 75,000 వరకు దాచిపెట్టాను. దానివల్ల నాకు యూజ్ లేదు. ఎందుకంటే 1 ఇయర్ అందులోనే కదా ఉంది మనీ. అప్పుడు నేను 300 డేస్ వెయిట్ చేయకుండా 365 డేస్ వెయిట్ చేయకుండా మధ్యలో సగంలోనే తీసినట్లయితే ఓ 35,000 ఉండేది కదా. దాన్ని తీసుకెళ్ళి నేను అప్పుడు గోల్డ్ కొనుక్కున్నట్లయితే ఈరోజు నేను అమ్మినట్లయితే నాకు ఎంత మనీ వచ్చేది మీరే చూడండి. అప్పుడు గోల్డ్ రేట్ తక్కువే కదా. అలా కాకుండా ఫుల్ చెయ్యాలని పెట్టుకున్న వలన నాకేమంత పెద్ద అందులో ఏమీ లేదు కదా. మీరేం చేస్తారంటే ఇప్పుడు 20,160 రూపీస్ అన్నాం కదా, ఇంకొంచెం కష్టపడ్డారంటే 21,000గా అయిందనుకోండి. 7,000 అవ్వగానే వెళ్ళి 1 గ్రామ్ గోల్డ్ తెచ్చుకోండి. ఇలా 3 సార్లు తెచ్చుకున్నారంటే 3 గ్రామ్స్ గోల్డ్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది ఉండిలోనే ఉంటే 1 ఇయర్ మనకేమి మనీ పెరగదు కదా. దాన్ని పెంచేలాగా చేయాలంటే మనం ఇలా చేసుకోవచ్చు. లేకపోతే గోల్డ్ సావరియన్ బాండ్ ఉందండి, అందులో 1 గ్రామ్ నుంచి మనం ఆ బాండ్లో వేసుకోవచ్చు. అప్పుడు 1 గ్రామ్కి అయిన మనీ 7,000 తీసుకెళ్ళి మీరు ఆ బాండ్లో వేసారంటే 8 ఇయర్స్ తర్వాత మీకు ఒక మంచి అమౌంట్ వచ్చింది. ఇలా 3 టైమ్స్ మీరు తీసుకోవచ్చు. లేదంటే గోల్డ్ తీసి పెట్టుకోవచ్చు మీరు. సరేనా? తీసి ఇలానే పెట్టుకున్నారనుకోండి, 1 ఇయర్ తర్వాత దాని రేట్ పెరిగిద్ది కదండి మంచిగానే. ఇప్పుడు అన్ని స్పీడ్గానే పెరుగుతుంది కదా. పెరిగింది అనుకోండి, మనం అమ్ముకున్నా కూడా మనకి మంచి అమౌంట్ వచ్చింది కదా. ఉండీలు వేసి పెడితే ఏమొచ్చింది, ఏమి రాదు కదా. ఇలా ఆలోచించి మనం మనీని పెంచుకుంటూ పోవాలన్నమాట. అలానే ఇందులోనే ఉండిలోనే చేరిస్తే పెరిగిద్దని కాదు. ఆ ఉన్నదాన్ని తీసి సరే గోల్డ్ మాకు కావాలండి, మా పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు అనుకుంటే 7,000 అవ్వగానే కొనుక్కొచ్చి పెట్టుకోండి, చేరిద్ది. మళ్ళీ 7,000 అవ్వగానే మళ్ళీ తెచ్చి పెట్టుకోండి. ఇలా చేశారనుకోండి, గోల్డ్ కావాలంటే గోల్డ్ చేరిద్ది, లేకపోతే మనీ కావాలంటే మనీ చేరిద్ది. ఈజీగా చేరుతుంది కదా. మీ ఇంట్లో పిల్లలు చేశారంటే అదొక 20,000 అయింది కదా. ఇద్దరు కలిగితే 40,000 అయింది కదా. ఇంకో 2,000 వేసుకున్నారంటే 6 గ్రామ్ గోల్డ్ వచ్చింది. ఇలా మనం ప్లాన్ చేసుకొని బుద్ధిశాలితనంగా పోతూ ఉండాలన్నమాట. మాకు తక్కువ సంపాదన, మాకు చాలదంటే అసలు చాలదు. ఎంత వచ్చినా ఈ రోజుల్లో రేట్లు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రోజు చూసారంటే అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఎంత వచ్చినా మనకు చాలదు అనుకొని మనం డిసైడ్ అయ్యామంటే చాలదు. లేదు, సరిపెట్టుకోవాలి. ఉన్న దాంట్లోనే ఎంతో కొంత సేవ్ చేయాలంటే
చెయ్యండి, ఈ పద్ధతిని ఫాలో చేయండి. ఇది హౌస్ వైఫ్ వాళ్ళకి యూజ్ అయిద్దని నేను ఇది వేశానండి, ఈ మెథడ్ వేశాను. ఇంతకుముందు కూడా 2 వీడియోస్, అది వేరేలాగా ఉంటుంది, అది పెద్ద అమౌంట్, ఇది వచ్చి చిన్న అమౌంట్. ఇది వీక్లీ వన్స్ అనమాట. చెయ్యగలం అని దిగండి, చెయ్యగలరు. ఏదైనా సరే నమ్మకమే కదా, అందుకని అలానే ఉండకండి, ఎంతో కొంత సేవ్ చేయండి. నేను చూసినంత వరకు నేనేం తెలుసుకున్నానంటే మన తెలుగు వాళ్ళే మంచిగా సేవ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ చూశాను కదా, చాలామంది ఉన్నారు. వీళ్ళు వచ్చి పెద్దగా లేడీస్ కూడా సేవింగ్స్ చేయడంలో అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. జెంట్స్ తెచ్చిస్తున్నారు, నెల నెల ఇందమ్మ కూరగాయలకు పెట్టుకో, దానికి పెట్టుకో, దీనికి పెట్టుకొని వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నారు. అలానే ఒక అమౌంట్ 2000 రూపీస్ వరకు వీళ్ళకి విడిగా ఇస్తున్నారండి హౌస్ వైఫ్స్కి. మరి ఏం చేస్తారో తెలియదు. అయితే సేవింగ్స్ అనేది లేదండి. వీళ్ళు ఏమంటే బాగా మన వాళ్ళు వచ్చి కొంచెం 4-5 కూరలు వండాలన్నా ఇప్పుడు ఎలా తెలియదు, నా చిన్నప్పుడు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చి బాగా తింటారు, బాగా డ్రెస్సులు వేసుకుంటారు, బాగా తిరగాలి, ఎంజాయ్ చేయాలనే దాంట్లోనే ఉంటారు. ఆడవాళ్ళు కూడా పెద్దగా సేవింగ్స్ అనేది చెయ్యరండి, మన తెలుగు వాళ్ళు బాగా చేస్తారు. అలానే చెయ్యండి, చేసినట్లయితే మీకు చెప్పాను కదా, దేనికైనా యూజ్ అయ్యింది. సరేనా? వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, వ్యూస్ ఇంక్రీజ్ అయ్యేలాగా చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి. అలానే వీకెండ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్లో బోల్డ్ యూస్ఫుల్ అయిన వీడియోస్ ఉన్నాయి, అది చూసారంటే మీరు ఎక్కడికి వెళ్తారు. చూడండి, ఫ్రీగా ఉన్నాం అనుకుంటే చూడండి, కంపల్సరీ ఏం లేదు. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.